జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి ఆల్టో 800 LXi 2014 11వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 1వ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే మీ ముందరికి తీసుకురావడం జరిగింది. ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో అయితే ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీయడం జరుగుతుంది. దయచేసి పూర్తి వీడియో చూడండి. మీరు మరీ పూర్తి వీడియో కనీసం 8 నిమిషాలు 10 నిమిషాలు చూడనంత బిజీ లైఫ్లో ఉంటున్నారు. అయినప్పటికీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు టైం కేటాయించి దయచేసి పూర్తి వీడియో చూడండి. సరే, నా దగ్గర వెహికల్ కొనకపోయినా కూడా, నాకు నచ్చకపోయినా మీకు ఈ సబ్జెక్టు ఎక్కడైనా పనిచేస్తుందని చెప్పి నేను మిమ్మల్ని వీడియో చూడమంటున్నాను. ఒకసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీడియో తీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మరోసారి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో 800 LXi 2014 11వ నెల రిజిస్ట్రేషన్, 2015 1వ నెల రిజిస్ట్రేషన్ అండి. వెహికల్ వచ్చేసి మన దగ్గర ఉంది, మనదైతే కాదు, కస్టమర్ వెహికల్. ఇది సేలింగ్ కోసం మన దగ్గర పెట్టడం జరిగింది. వెహికల్లో రైట్ సైడ్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉందండి. ఈ టైర్ వచ్చేసి సిల్ టైరు మనకు వీల్ క్యాప్లు అయితే కొత్తవి వేయించడం జరిగింది, బ్రిస్టోన్ టైర్ అది. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ టైర్ కూడా సెల్ టైరు, అపోలో టైర్ ఉంది. ఈ టైర్ కూడా సెల్ టైరే. వెహికల్కు రైట్ సైడ్లో మనకు ఎలాంటి డెంట్ కానీ స్క్రాచ్లు అయితే ఏం లేవండి. టచ్అప్లు అయితే లైట్గా ఇక్కడ క్వార్టర్ ప్యానల్కి అయితే టచ్అప్ అయింది. రైట్ సైడ్ డోరు, డ్రైవర్ సైడ్ డోర్ ఇది, ఎలాంటి డెంట్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఎలాంటి డెంట్ లేదు. ఇప్పటివరకు అయితే ఏం రిపేర్ అయితే కాలేదు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియరు 70-80% గుడ్ కండిషన్లో ఉందండి. డాష్బోర్డ్ చూసుకున్నట్టయితే డాష్బోర్డ్ అయితే ఎలాంటి స్క్రాచెస్ లేవు, డ్యామేజ్ లేదు. చూడవచ్చు మీరు, మీకు చూపిస్తున్నా. ఏసీ అయితే గ్యాస్ కొంచెం తక్కువ ఉంది. గ్యాస్ అయితే ఏసీ కూలింగ్ అయితే రావడం లేదు. ఓనర్ని అడిగితే అది గ్యాస్ తక్కువ ఉందన్న, నేను నింపించిస్తానని చెప్పడం అయితే జరిగింది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ అండి. ఇది రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ అయితే ఉన్నాయి. 2 పవర్ విండోస్ ఉంటాయి, 2 మాన్యువల్ అయితే ఉంటాయి. చూడొచ్చు మీరు. సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది. మ్యూజిక్ ప్లేయర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. వెహికల్ రీడింగ్ వచ్చేసి ఇప్పటి వరకు 74,626 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ అయితే మనకు 70-80% గుడ్ కండిషన్లోనే ఉంది. రైట్ సైడ్ బ్యాక్ డోర్ వచ్చేసి బ్యాక్ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి. ఎలాంటి డెంట్ కానీ స్క్రాచెస్ కానీ ఏవి లేవు. పిల్లర్ కూడా చూడొచ్చు, పిల్లర్ కూడా మీకు టోటల్ ఒరిజినల్గానే ఉంది. ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు కాబట్టి పిల్లర్ డెంట్ కానీ స్క్రాచెస్ కానీ ఏవి లేవండి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది. వెహికల్కు సంబంధించిన టోటల్ రైట్ సైడ్ పొజిషన్ రిపోర్ట్ ఇది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగచ్చు. వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవండి. బంపర్ అయితే పెయింట్ చేయడం జరిగింది. టాప్ పైన కూడా ఎలాంటి డెంట్లు అయితే లేవండి. డెంట్లు కానీ కలర్ అయితే ఏం కాలేదు. డిక్కీ భాగంలో చూసుకున్నట్టయితే ఎలాంటి డెంట్ లేదండి. స్టెప్ని డెక్స్ ఉంది. టైర్ అయితే లేదు, జాకీ లేదు, పానా లేదు, వీల్ రాడా లేదు. ఓన్లీ డెక్స్ మాత్రమే ఉంది. బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డిక్కీ డోరు ఒరిజినలే, కంపెనీతో వచ్చిందే, మార్చడం అయితే జరగలేదు. పిల్లర్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. ఒక బానట్ మన బంపర్ అయితే బ్యాక్ సైడ్ బంపర్ అయితే పెయింట్ చేయడం జరిగింది. గ్లాస్ చూసుకున్నట్టయితే గ్లాస్ కూడా కంపెనీతో వచ్చిందే ఉందండి. ఆల్ గ్లాసెస్, సైడ్ గ్లాసెస్ అండ్ బ్యాక్ గ్లాసెస్ వచ్చేసి టోటల్ ఒరిజినలే ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు, కాకపోతే 2 డోర్లు అయితే పెయింట్ చేయడం జరిగింది. మీరు కింద చూసుకున్నట్టయితే కింద ఏ పార్ట్ మార్చడం జరగలేదు, చూడొచ్చు మీరు. టోటల్ ఒరిజినలే ఉంది, రస్ట్ కూడా ఏం లేదండి. నేను ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో ఓన్లీ వీడియో తీసేటప్పుడే కాదు, వెహికల్ వచ్చినప్పుడే వెంటనే పూర్తిగా చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ వర్షన్, ఎల్పిజి అయితే కనెక్షన్ లేదు, అప్రూవల్ కూడా లేదండి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బ్యాక్ సైడ్ టైరు దగ్గరికి వచ్చింది, ఆ 10 or 20% గ్రిప్ ఉంది అంతే. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోరు ఒరిజినలేనండి, మార్చడం అయితే జరగలేదు. పిల్లర్ కూడా చూడొచ్చు, ఎలాంటి డెంటు లేదు, స్క్రాచెస్ లేదు. ఈ డోర్ అయితే పెయింట్ చేయడం జరిగింది, లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ పెయింట్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలే, ఎలాంటి డెంట్ అయితే లేవు. పిల్లర్ కూడా చూడొచ్చు, ఎక్కడ డెంట్ లేదు. డెంట్ అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా లేకపోతే బైక్ కానీ ఏదైనా తలిగితే ఆ మోల్డింగ్ అయితే సేమ్ కంపెనీ మోల్డింగ్ రాదండి. కాబట్టి డెంట్ అయిందా లేదా అనేది ఈజీగా ఏర్పడుతుంది మనకు. ఒకవేళ అలాంటి మోల్డింగే రావాలంటే దానికి లప్పం పేస్టు అవన్నీ పెట్టి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, అది మనకి ఈజీగా ఏర్పడుతుంది. లెఫ్ట్ సైడ్ పొజిషన్ అండి, లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి 60 or 70% గ్రిప్ ఉంది, బ్రిస్టోన్ టైర్ ఇది. లెఫ్ట్ సైడ్ పొజిషన్ అండి. ఇంజన్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ ఇంజను. అప్రమ్స్ చూసుకున్నట్టయితే అప్రమ్స్ ఎక్కడైతే డ్యామేజెస్ అయితే కాలేదు, కంపెనీతో వచ్చినాయే, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ రస్ట్ కానీ ఏవి లేవండి. ఈ ప్లేట్ వచ్చేసి కంపెనీతోని వస్తుంది మనకు, నెంబర్ ప్లేటు అంటే శేషి నెంబరు అండ్ ఇంజన్ నెంబర్ వస్తుంది. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ నేను శేషి నెంబర్ చూపిస్తున్నాను, ఈ శేషి నెంబర్తో మీకు షోరూమ్ ట్రాక్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే బానట్ అయితే మార్చడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఇది కంపెనీతో వచ్చిన బానట్ కాదు, అంటే షోరూంలోనే వేయించిందంట, కాకపోతే చిన్నగా మీద అన్న ఏదో పడ్డది, దానివల్ల బానట్ మార్చినామని చెప్పడం జరుగుతుంది. ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజను ప్రాబ్లం అయితే ఏం లేదండి, గుడ్ కండిషన్లోనే ఉంది. లోయర్ పట్టి అప్పర్ పట్టి అన్ని కంపెనీతో వచ్చినవి ఉన్నాయి. మనకి ఈ వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ అయితే మార్చడం జరిగింది. ఫ్రంట్ గ్లాసు ఇది కంపెనీతో వచ్చింది అయితే కాదు. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. మీకు టైం ఉంటే దయచేసి పూర్తి వీడియో చూడండి. ఈ వెహికల్ వచ్చేసి డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను. ఆల్టో 800 LXi 2014 11వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 జనవరి రిజిస్ట్రేషన్. ఇన్సూరెన్స్ వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ ఇయర్ ఎండ్ వరకు అంటే 12వ నెల వరకు ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్కు టైర్లు వచ్చేసి రైట్ సైడ్ 2 సిల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో 2 సిల్ టైర్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బ్యాక్ టైర్ వచ్చేసి గుండు, అంటే 10 or 20% గ్రిప్ ఉంది, అది వాంటెడ్. అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 60 or 70% గ్రిప్ ఉందండి. వెహికల్ అయితే బానట్ అయితే ఒకటి మారింది, ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, లెఫ్ట్ సైడ్లో 2 డోర్లు పెయింట్ చేయడం జరిగింది. ఇది వెహికల్ స్టోరీ అండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7396632229. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ చెప్తున్న ధర 2,40,000 చెప్తుండు. 2,40,000లో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ మన దగ్గరనే ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ, జగిత్యాల, జీకేఎస్ కాల్జోన్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు ఎవరైనా బస్కి వస్తే నేను పికప్ చేసుకొని వెహికల్ చూపిస్తా, లేదంటే వెహికల్కి వచ్చినట్టుంటే మీకు లొకేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఇంకేదైనా వెహికల్ కావాలన్నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇంకేదైనా వెహికల్ కావాలన్నా మాకు చెప్పండి. మాకు అడ్వాన్స్ పంపించినట్టయితే మీకు వెహికల్ తీసుకురావడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.